మేడం మీతో మాట్లాడిన మీ ఫ్రెండ్ మాకేమన్నా హెల్ప్ చేయగలరా? తను చాలా మంచిది సార్, నిజాయితీ పర్రాలి. అయితే తనకు ఒకసారి ఫోన్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని జీప్ ఎక్కించండి. అలాగే సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీళ్ళని వేరే స్టేషన్కి షిఫ్టింగ్ చేస్తున్నాం. కానిస్టేబుల్స్ వీళ్ళని బయటికి తీసుకురండి. అలాగే సార్. వీళ్ళ మీద బాన్స్ వాళ్ళలో కొన్ని కేసులు ఉన్నాయి. అందుకే గాడికి షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే సార్. మీతో పాటు 2 కానిస్టేబుల్స్ని ఎస్కార్ట్గా పంపమంటారా? వద్దు, ఈరోజు మీ అందరికీ స్పెషల్ బందోబస్తు ఉంది. గాళ్ళని నేను ఒక్కడనే తీసుకుపోతా. కానిస్టేబుల్స్ వాళ్ళని బయటికి తీసుకురండి. అలాగే సార్. సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ మాకేం తెలియదు సార్, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళకండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సారు? రండి. అవన్నీ నీకు చెప్పాలనా? సార్ మీ కాలు మొక్తా, మేమేం చేయలేదు. ఒక మనిషిని చంపేసి ఏమీ తెలియదంటే వదిలేస్తామా? గట్ల కాదు సార్. అయ్యో మేము నిజంగా చంపలేదు సార్. మర్యాదగా మా మాట విని మాతో వస్తే మంచిది, లేకుంటే మా గురించి ఎరికే కదా. లేదు సార్. వస్తారా లాఠీ చార్జ్ చేయమంటారా? సార్ మేమే తప్పు చేయలేదు సారు, మా మాట వినుర్రి. ఏయ్, ఏంటి నీ న్యూసెన్స్? సారీ సార్, కట్ చేసేస్తాను. కట్ చేయకు, మళ్ళీ మళ్ళీ చేస్తారు. బయటికి వెళ్ళి మాట్లాడు. పో. అలాగే సార్. వెళ్ళు. సార్ ఇది చాలా అన్యాయం సార్, మాకే పాపం తెలియదు సార్. మీరు గిట్ల శుద్ధ పూసలు మరి. సార్ నేను మా బాస్తో మాట్లాడాలి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. గవన్నీ కుదరవేడా? నడువురే. సార్ వద్దు సార్, మేము ఎక్కడికి రాము సారు. ఆ ఎస్ఐ గడున్నాడు, అన్నిసార్లు ఫోన్ చేస్తావేంటి? రామలక్ష్మి ఓసారి నా మాట విను. ఇందాక నేను ఆ స్టేషన్లో చూసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళకేం కాకూడదు. వాళ్ళందరినీ ఎస్ఐ గారు వేరే స్టేషన్కి తీసుకెళ్తున్నారు. అది కూడా ఎస్కాట్ లేకుండా ఒక్కడే తీసుకెళ్తున్నాడు. వాడేదో ప్లాన్ చేశాడని నాకు అనిపిస్తుంది. ఇటువంటి మేడం నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా? ఆ ఎస్ఐని ఎదిరించి నేనేమీ చేయలేను సార్. ప్లీజ్ మేడం, ఈ హెల్ప్ చేస్తే మీకేం రిస్క్ ఉండదు. ఏంటి సార్? మీ మొబైల్ సైలెంట్లో పెట్టి వాట్సాప్ లైవ్ లొకేషన్ ఆన్ చేసి ఆ లైవ్ లొకేషన్ ఈ మొబైల్కి పంపించి జాగ్రత్తగా ఆ ఎస్ఐ వాళ్ళు తీసుకెళ్తున్న వెహికల్లో ఈ మొబైల్ని పెట్టేయండి. నేను హెల్ప్ చేస్తాను, కానీ మా ఎస్ఐకి నేను అలా చేశానని తెలిస్తే? తెలీదు మేడం, మీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వను. ప్లీజ్ నా మాట నమ్మండి. మీరు చేసే ఈ సహాయం వల్ల 4 అమాయకుల ప్రాణాలు నిలుస్తాయి. సరే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ పదండి. మమ్మల్ని వదలండి సారు. సార్ వాళ్ళని తీసుకెళ్తున్నారు, నేనుంటాను. తీసుకురండి. సార్ ఎవరక్కడ? ఇంకా ఫోన్ మాట్లాడుతున్నావా? లోపలికి వెళ్ళి డ్యూటీ చేసుకోపో. వెళ్ళు. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి, ఎక్కించండి త్వరగా, ఎక్కించండి త్వరగా, ఎక్కించండి. అయ్యో మేడం, మేడం మీరైనా చెప్పండి.
వాళ్ళ వెహికల్ అక్కడ నుంచి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఎలా రాక్ స్టార్? వాళ్ళు అక్కడి నుంచి వెళ్తే వాళ్ళకి ప్రమాదం మహి, కదా. ఏదో ఒకటి వెయిట్ చెయ్. వెయిట్ 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 ప్లీజ్, కంగారు పడకు మహి. ఎలాగైనా కాపాడదాం. ఏం చేస్తావు రాక్ స్టార్? మహి, నేను చూసుకుంటాను. వాళ్ళని ఎలా కాపాడాలో నాకు తెలుసు. గిన్ని దినాలు నీ తానుంచి తప్పించుకున్న వాళ్ళు ఈరోజు నీ కాళ్ళతానికే రాబోతున్నారు. పటేలా పున్నమ్మ బతుకుంటే చాలా ఖుషి అయ్యేది పటేలా. అమ్మ పోయినాక కదా వాళ్ళు దొరుకుతుండ్రు. యాడున్నా అమ్మ ఈ దినం మస్తు ఖుషి అవుతుంది. అమ్మా, ఈ పగ కోసం నువ్వు గిట్లా త్యాగం చేసినావు. నేను గిట్లా నీ త్యాగానికి న్యాయం చేస్తా. పటేలా, ఇప్పుడుగా పోలి దొరుకుతుంది కదా, గడికాడ దావత్కి ఏర్పాటు చేయమంటావా? రానీరా, వాళ్ళొచ్చినాక ఆ రాములు గాన్ని, ఆ తులసిని, ఆ బుడ్డోన్ని ఈడనే జంపి అప్పుడు దాన్ని మనతోని గడికి దోల్కపోయినాక ఆ ఏర్పాట్లు చేసుకుందాం. గట్లే పటేలా. చెబుదారా? యాడదాకొచ్చిండ్రే సాయి? 5 నిమిషాలు అక్కడ ఉంటాం. నీ తనకి వస్తున్నాం. జల్దీ జల్దీ రాండ్రే మళ్ళా. గట్లనే దూరా. నందు, ఏం ఐడియా చేసిర్రు? పాస్పోర్ట్తో ఫారెన్ పారిపోదామని చాలా ఆశపడిర్రు కదా. గిట్లా దొరికిపోతామని అస్సలు ఊహించలేదు కదా. మేం పారిపోతుంది గా రందేవ్ గాడి భయం వల్లే. నాకు కథలు చెప్పకుర్రి. ఇప్పుడు కూడా ఈడొక్కడే ఉన్నాడు. ఏదో ఒకటి చేసి పారిపోదాం అనుకుంటుర్రు కదా. మేమే తప్పు చేయలేదు సార్. అన్యాయంగా మమ్మల్ని కేసని నిరికించకండి సార్, ప్లీజ్ సార్. మమ్మల్ని కేసని గిట్ల తీసుకుని వచ్చి మీరు తప్పు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మమ్మల్ని? వర్లకుండా కూర్చోర్రి. అమ్మా, వీళ్ళు మనల్ని ఏం చేయలేరే. మనమే తప్పు చేయలేదు. నేను ఏమీ చేయట్లేదని, నేను ఒక్కడనే ఉన్నానని పారిపోదామని చూసిర్రే అనుకో, మీ ప్రాణాలుండవు. సప్పుడు చేయకుండా కూర్చోర్రి. నందు, నందు, వీడు మనల్ని ఆంతానికి తీసుకుపోతున్నాడే. అవునమ్మా. అమ్మా అలకనంద, ఈ దినం మనకు సావు తప్పదు. ఇన్ని దినాలు కలిసి బతికినాం, ఈ రోజు కలిసి సస్తున్నాం. ఏడవకు బాబా. లేదు తాత, ఇందాక ఈ పోలీస్కి గా రణదేవ్ గడే కాల్ చేసినట్టున్నాడు. తప్పించుకునే ఉపాయమే లేదా అని. తప్పించుకున్నా చస్తాం, తప్పించుకోకపోయినా చస్తాం. దగ్గర దాకా రాక్ స్టార్ వస్తాడు, మనల్ని కాపాడతాడు అనుకున్నా. కానీ ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడలేరా అక్క? చిన్నడా, మామ, ఏదో ఒక రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడు తండ్రి. ఎవడ్రా ఈడు? అమ్మో అమ్మో, గణేశుని దగ్గరికి వచ్చినట్టున్నమే. అమ్మా పోచమ్మ తల్లి, నువ్వే కాపాడాలా.
రేయ్, ఎవర్రా కార్ని దారికి అడ్డంగా పెట్టింది? కార్ తీయండి. వినపడతలేదా? తీయి. क्या గుసా వస్తుందా? కాయకు గుసా అవుతా ఎందుకు? సార్ మీరు సారీ సార్, మీ పేరు నాకు తెలీదు. राठौड़, एसीपी राठौड़। ये नाम बोले तो डिपार्टमेंट వాళ్ళకి ఫైర్, క్రిమినల్స్ లో ఫియర్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక నుంచి జిందగీలో మేరా నామ్ సున్తే హీ రహోగే. మా స్టేషన్ నుంచి బాన్సువాడ స్టేషన్కి షిఫ్ట్ చేస్తున్నాం. బాన్సువాడా? అవును సార్. గది నా అండర్ స్టేషనే కదా. సార్, ఆ ఏరియా ఏసీపీ సూర్యప్రకాష్ గారు కదా సార్? वो सब यस्टरडे ट्रांसफर हो गया, टुडे प्रेजेंट मैं ही चार्ज ले लिया. ఇది బిల్కుల్ హ్యూమన్ ట్రాఫికింగే, కాకపోతే లీగల్గా చెయ్యాలని ట్రై చేస్తున్నాం. ఇంతకీ నీతో ఎస్కాట్ ఎంతమంది వచ్చారు? ఎవరూ రాలేదు సార్. వాట్? కోయి ఎస్కాట్ నయ్యే, నువ్వు ఒక్కనివే ఖైదీల్ని షిఫ్ట్ చేస్తున్నావు. అవును సార్. బ్రేవ్, శభాష్. బట్ నాకు డౌట్ వస్తుంది. హే, ఎస్ఐగా ఉండి 4 ఖైదీల్ని ఒక్కరివే తీసుకపోతున్నావు అంటే, హే కానిస్టేబుల్స్, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ సచ్చే. ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? పోలీస్ వేషంలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ आया कि नहीं आया? आया सर. आया. ఇంతకీ నువ్వు ఎవరో పెద్ద అధికారి అనుకుంటానమ్మా, దేవుడు లెక్కొచ్చిండు. గా ఎస్ఐ గారిని ఉతికారేస్తుండు. బతికినమే మనము. ఎస్ఐ గారిని ఉద్యోగుల నుంచి పీకేయాలి. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఓబినాయ్. ఏం చూస్తున్నావు? ఇక్కడ ఏమన్నా సర్కస్ జరుగుతుందా? జో భీ పూచా ఓ దిఖావ్ డాక్యుమెంట్స్. సార్, మేమేం తప్పు చేయలేదు సార్. ఏ దుర్మార్గుడు మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్తున్నాడు సార్. మమ్మల్ని వదిలేమని చెప్పండి సార్.
సార్ గాళ్ళ మాటలే పట్టించుకోకండి, గాళ్ళు అలాగే వదులుతారు. ఎవరి మాటలు పట్టించుకోవాలి మళ్ళా? अच्छा ये काम करो, तू इधर ही ठहरो, तुम जाके अंदर चेक करो. ఓకే సార్. ఇది బిల్కుల్ హ్యూమన్ ట్రాఫికింగే, కాకపోతే లీగల్గా చేయాలని ట్రై చేస్తున్నావు. సార్ 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 ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. వాళ్ళు నిజంగా ఖైదీలే సార్. నాయ్ నువ్వు నేరస్తుడివి, బట్ లీగలీ. సార్ సార్ నిజం సార్, గాళ్ళు నేరస్తులు సార్. ఏ కానిస్టేబుల్స్ సార్ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. సార్ నేను చెప్పేది వినండి సార్. షట్ అప్. ఇక్కడ కాదు, నా ఆఫీస్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేసినాక వాళ్ళని నీకు హ్యాండ్ ఓవర్ చేయాలనా నిన్ను హ్యాండ్ ఓవర్లకు తీసుకోవాలనా డిసైడ్ అవుతా. అది కాదు సార్. సార్ మా సార్కి ఎదురు మాట్లాడారంటే మీ జాబ్ పోతుందంతే. ఈ బండి ఎక్కండి. సార్ 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 వాళ్ళని బాన్స్ వాళ్ళు అప్పచెప్పాలి సార్. నేనిచ్చిన ఆర్డర్నే ఫాలో అవ్వాలి, లేకపోతే అబ్బి నీకు డిస్మిస్ ఆర్డర్స్ వస్తాయి. నేను వీళ్ళని తీసుకెళ్తా, నువ్వు నీ వెహికల్లో నన్ను ఫాలో అవుతురా. मेरा ऑफिस में बैठ के बात करके सब इन्वेस्टिगेशन के बाद विलन एस्कार्ट तोनी बांसवाड़ा स्टेशन की शिफ्टिंग చేద్దాం. आया समझ में? जाओ फॉलो करो. कांस्टेबल्स మీకన్నా స్పెషల్గా చెప్పాలన్నా ఎక్కురే. మేడం రండి మేడం ఎక్కండి. ఎక్కుతావా? मेरा कार फॉलो करो. ఏంది దొరా? 5 నిమిషాలలో వస్తానన్నావు, పావు గంట అయింది. ఎడున్నావు? ఏసీపీ రాతోడంట, వచ్చి నన్ను ఆపి గాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకుండు. ఏమెసై నాకే కహానీలు చెప్తానవా? లేదు దొరా, నిజం చెప్తున్నా. గాళ్ళు నీ వైపే వస్తుర్రు, నేను వెనకే వస్తున్నా. అది ఏసీపీ అయినా ఎవడైనా సరే వదలను. అందరిని చంపి దాన్ని తీసుకపోతా. రేయ్ అది తప్పించుకుందిరా. కీస్ దుబ్బేసినట్టున్నారు. ఏం దసాయ్? సార్ బాన్స్వాడ్ డివిజన్ కి ఏసీపీ రాదోడని రీసెంట్ గా ఎవరన్నా వచ్చిర్రా? గసొంటి పేరుతోని ఈ డిస్ట్రిక్ట్ లోనే ఎవ్వరు లేరు. సరే సార్, థ్యాంక్ యూ. మోసం చేసిండు నన్ను. ఏసీపీ అని చెప్పి నన్నే మోసం చేస్తాడా? వదలను, గాండి ఊరికే వదలను.
ఏం దేశాయ్? గాడెవడో ఏసీపీ అని వేషంలో వచ్చి మోసం చేసి గాళ్ళని తీసుకొని వెళ్ళిపోయిండు. గాడిని ఆపుతారా? నేను ఎట్లయినా వచ్చేస్తా. రేయ్, అన్నా ఆడెవడో వేషం కట్టి వాళ్ళని తీసుకుపోయిండంట. తీయండ్రా బండి. థ్యాంక్ యూ దోస్త్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి నందు? రాక్ స్టార్ నువ్వా? బాబు, మా ప్రాణాలని కాపాడినావు. నీ కాలు మొక్కిన తప్పలేదు బాబు. ప్లీజ్ ఆంటీ, అంత మాట అనకండి. నేను నందుకి మాటిచ్చాను మిమ్మల్ని అందరినీ కాపాడుతానని. దోస్త్, నీ దెబ్బకి గా ఎస్ఐ గాడు పరేషాన్ అయిపోయి ఉంటాడు.